నమస్తే. నేను రవీంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో రెంటపాళ్ల గ్రామం పర్యటనకి జగన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ముగ్గురు మరణాలు జరిగినాయి. ముగ్గురు మరణాలకి కారణమయ్యారు ఈ పర్యటన. అందులో మరీ ముఖ్యంగా సింగయ్య అనే వ్యక్తి జగన్ రెడ్డి గారి కారు కింద పడి చనిపోవటం అనేది మనం మరువలేని విషయం, దుర్ఘటన. అటువంటి సింగయ్య కారు యాక్సిడెంట్ కేసులో పోలీసు వారు మరి డ్రైవర్తో పాటుగా జగన్ రెడ్డి గారు కారులో ప్రయాణిస్తున్న వాళ్ళ పిఏ కేఎన్ఆర్, పేర్ని నాని, వైవి సుబ్బారెడ్డి, విడుదల రజని, వీళ్ళందరి మీద కూడా A1, A2, A3, A4, A5, A6 కింద అక్యూజ్డ్ కింద కేసు నమోదు చేశారు. దీన్ని ఛాలెంజ్ చేస్తూ జగన్ రెడ్డి గారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కారులో కూర్చున్న వాళ్ళకి ఏం సంబంధం యాక్సిడెంట్కి, డ్రైవర్ది కదా బాధ్యత, క్వాష్ చేయండి అని క్వాష్ పిటిషన్ హైకోర్టులో సబ్మిట్ చేసిన విషయం మనందరికీ తెలుసు. దీని మీద వాదనలు లాస్ట్ వీక్లో గురువారం జరిగినాయి, తర్వాత శుక్రవారం జరిగినాయి. ఫైనల్గా నిన్న సోమవారం హైకోర్టు వాళ్ళు తీర్పుని 2 వారాలకి వాయిదా వేస్తూ ఈ 2 వారాలు ఏ చర్యలు తీసుకోవద్దని తీర్పు వెలువడించటం జరిగింది. ఈ పర్టికులర్ హైకోర్టు డెసిషన్ వల్ల ఒక పార్టీ వర్గానికి చెందిన వాళ్ళు ఏదో గొప్ప విజయం సాధించినట్టుగా, కూటమి ప్రభుత్వం ఏదో ఫెయిల్యూర్ అయినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది రాజకీయ వర్గాల్లో. ఏదేమైనా కూడా సింగయ్య యాక్సిడెంట్గా జగన్ రెడ్డి గారి కారు కింద మరణం చెందటంలో జగన్ రెడ్డి గారికి ఈ టెంపరరీ రిలీఫ్ రావటం అనేది ఎవరి ఫెయిల్యూర్ వల్ల ఇలా బెయిల్ లేకపోతే టెంపరరీ రిలీఫ్ దొరికింది. దీంతోపాటు ఇంకా రకరకాల అంశాలను మాట్లాడదాం. హైకోర్టు రిలీఫ్ ఇచ్చినప్పుడు వీళ్ళు పిటిషన్లో ఏం చెప్పారంటే జగన్ రెడ్డి గారి తరఫు లాయర్సు, మొదట్లో గుంటూరు జిల్లా ఎస్పీ ఈ కాన్వాయ్లో వెహికల్ కాదు వేరే వెహికల్ AP26CE001 వెహికల్ గుద్దింది అని చెప్పారు. తర్వాత డ్రైవర్ మీద మాత్రమే కేసు పెట్టారు. 4 రోజుల తర్వాత ఎస్పీ గారు మాట మార్చి లేదు జగన్ రెడ్డి గారి కారు గుద్దిందని ఒక విజువల్ తీసుకొచ్చారు. ఆ కారులో ప్రయాణిస్తున్న వాళ్ళ మీద కేసు పెట్టారు. ఇది కరెక్ట్ కాదని వీళ్ళు క్వాష్ పిటిషన్ వేశారు. సరే, ఫస్ట్లో మరి ప్రాసిక్యూషన్ తరఫున శ్రీనివాస్ అనే అడ్వకేట్ ఆయన మళ్ళీ టైం అడిగారు. తర్వాత ఫ్రైడే కూడా టైం అడిగాడు. అయితే హైకోర్టులో జడ్జి గారు క్వశ్చన్ చేసింది ఏంటంటే డ్రైవర్ డ్రైవ్ చేస్తుంటే కారులో కూర్చున్న వాళ్ళు ఏ విధంగా బాధ్యులు అవుతారని ప్రధానంగా కోర్టులో జరిగిన వాదనలో జడ్జి గారు అడిగిన క్వశ్చన్. దానికి మన ప్రాసిక్యూషన్ వారు చెప్పింది ఏంటంటే జగన్ రెడ్డి గారికి పోలీసు వాళ్ళు ఇచ్చారు 3 కార్లకు మాత్రమే పర్మిషను. వీళ్ళు మరి 10, 11 కార్లు, 20 కార్లు, 50 కార్లు వేసుకొని వెళ్ళారు. 100 మంది మనుషులకు మాత్రమే పర్మిషన్ ఇస్తే వేల సంఖ్యలో జన సమీకరణ చేశారు. అటువంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్కి కారణం అయ్యారు వీళ్ళే ఇటువంటివి చేయటం వల్ల ఒకటి. రెండోది, యాక్సిడెంట్ అయినప్పుడు మానవీయ కోణం, మానవత్వం నశించిపోయి ఆ సింగయ్యని చనిపోయిన వాడిని కారు కింద నిమ్మకాయ పడి ఎట్లా పిసురవుతుందో అట్లా అయిపోయినట్టుగా భావించి వాడిని తీసి తుప్పల్లో పడేశారు. మానవత్వం లోపించింది. వెంటనే అంబులెన్స్లో తీసుకొని లేదా వీళ్ళ కాన్వాయ్లో తీసుకొని వెళ్ళి ఉంటే అతను బతికుండేవాడు అనేది ప్రాసిక్యూషన్ వారి వాదన. ఈ విధంగా జరిగినప్పుడు ఎవిడెన్స్ వాళ్ళు అడిగారు మన అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్ గారిని, జడ్జి గారు. దానికి మన ఏజీ గారు 1 వీక్ టైం అడిగారు. సరే, 1 వీక్ టైం అడగటం వల్ల ఈ కేసు ఇంత ప్రొలాంగ్ రిపీటెడ్గా వాదనలు జరుగుతున్నాయి. నిన్న సోమవారం జరిగిన సందర్భంలో కూడా మరి అడ్వకేట్ జనరల్ మళ్ళీ టైం అడగటం వల్ల వీళ్ళు 2 వారాలు విచారణ వాయిదా వేయటం జరిగింది. ఇది పూర్వపదాలు కోర్టులో జరిగిన అంశాలు. సరే, ఇందులో ఇలా ఉంటే నా వాదన ఏంటంటే వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను ఎవరైతే కూటమి ప్రభుత్వం ఈ మధ్య కాలంలో అంటే అరెస్టు చేసి జైల్లో పెట్టడం, కేసు నమోదు చేయటం, తర్వాత వాళ్ళు వరుసగా బెయిల్ పొందటం అనేది ఏ విధంగా చూడాలనేది ఇక్కడ ప్రధానమైన అంశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లేకపోతే అనితని సోషల్ మీడియాలో భారీగా కించపరిచే మాటలు మాట్లాడినటువంటి సజ్జల భార్గవ్ రెడ్డికి కూడా బెయిల్ లభించింది. రెండో అంశం, అమరావతి విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడాడు, దారుణమైన మాటలు మాట్లాడాడు. ఆ విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డికి అంటే సంకర జాతి అని మనుషులని మాట్లాడాడు. ఆ విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారికి బెయిల్ లభించింది. పేర్ని నాని గారికి బియ్యం అక్రమ రవాణా కేసులో బెయిల్ లభించింది. ఇవన్నీ కాకుండా వల్లభనేని వంశీకి
రకరకాల కేసులు పెట్టినప్పటికీ అన్ని కేసుల మీద ఈరోజు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆయనకు కూడా అన్ని కేసుల్లో బెయిల్ లభించింది. మరీ ముఖ్యంగా మరి నకిలీ ఇళ్ల పట్టాల కేసులతో సహా అన్ని కేసుల్లో బెయిల్ లభించింది. బహుశా ఈరోజు వల్లభనేని వంశీ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. నిన్న మరి సోషల్ మీడియా సాక్షి ఛానల్లో కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటుగా ఎనలిస్ట్ అని చెప్పబడుతున్న కృష్ణంరాజు అమరావతి రైతుల మీద దారుణమైన వినకూడని మాటలు అన్నందుకు ఆయన మీద కూడా రిమాండ్ ఇప్పటివరకు ఉన్నారు. ఆయనకు కూడా బెయిల్ లభించింది నిన్న. అదేవిధంగా జత్వానీ కేసు, ఇంకొక పాయింట్, జత్వానీ కేసులో కూడా ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో కాంతిరాణా తాత కానీ, పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ, విశాల్ గున్ని కానీ, వీళ్ళు కూడా క్వాష్ పిటిషన్ వేశారు. ఈ సందర్భంలో అందరికీ బెయిల్స్ వస్తున్న నేపథ్యంలో వాళ్ళ అడ్వకేట్, జత్వానీ గారి అడ్వకేటు నర్రా శ్రీనివాసరావు గారు ఇన్ప్లీడ్ చేయమని ఒక పిటిషన్ వేశారు. ఎందుకంటే ఇక్కడ కాన్ఫిడెన్స్ లేదు ఈ ప్రాసిక్యూషన్లో, మళ్ళీ వీళ్ళకి క్వాష్ పిటిషన్ వేశారు పోలీస్ అధికారులు, వాళ్ళ వల్ల అది మళ్ళీ బెయిల్ వస్తుందో అని చెప్పి వీళ్ళు ఇంప్లీడ్ పిటిషన్ కూడా వేశారు డౌట్ వచ్చి. ఈ విధంగా జరుగుతున్న ప్రక్రియలో ఈ పర్టికులర్గా ఈ 6-7 మందికి ఏదైతే బెయిల్ ఈజీగా వచ్చేస్తుందో దానివల్ల ఏం మెసేజ్ వెళ్తుంది, ఎక్కడ ఫెయిల్ అయింది? అడ్వకేట్ జనరల్ వాదన సరిగా వినిపించలేకపోయారా? దానివల్ల అన్ని కేసుల్లో అందరూ బెయిల్ వచ్చి బయటకు వస్తున్నారా? అదే కరెక్ట్ అయితే ఇది అడ్వకేట్ జనరల్ ఏజీ గారి ఫెయిల్యూర్గా ప్రజలు చూడరు, ఇది కూటమి ప్రభుత్వ ఫెయిల్యూర్గా చూస్తారు. లేదా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని అరెస్ట్ చేస్తూ ఉంది, ఎంతమంది నన్ను అరెస్ట్ చేసుకో, అందరికి బెయిల్స్ వచ్చి బయటకు వచ్చేస్తున్నాం అని ఒక డిఫరెంట్ మెసేజ్ సమాజానికి, ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి నా అడ్వైస్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లేదా కూటమి ప్రభుత్వానికి ఏమంటే, కేసులు పెట్టేటప్పుడు లేదా కోర్టుల్లో బెయిల్కి సంబంధించి వాదనలు వినిపించేటప్పుడు ప్రాసిక్యూషన్ తరఫున, గవర్నమెంట్ తరఫున ఖచ్చితమైన పకడ్బందీ స్ట్రాంగ్ ఎవిడెన్సు బేసు బాగా స్ట్రాంగ్గా కేసు ఫైల్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఇటువంటి జరగకుండా వెళ్ళాలి, లేకపోతే అభాస్పాలయ్యే అవకాశం ఉంది అని వీటి వల్ల నేను తెలియజేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.